Hello everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే కెనడా పిఆర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కెనడా పిఆర్ అనేది ఇంతకుముందు 2023 ఎండింగ్ ఆర్ 2024 మధ్యలో వరకు చాలామంది అప్లై చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కొంచెం నెంబర్ తగ్గింది, ఆగిపోలేదు కానీ కొంత నెంబర్ తగ్గింది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ కెనడా. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పటికీ కొంతమంది ఈ వర్క్ వీసాస్ చేస్తామని కానీ లేకపోతే పిఆర్స్ ఇప్పిస్తామని చెప్పే కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్ ఇవాల్యుయేట్ చేయించుకుంటూ ఉన్నారు. ఈ ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది స్పెసిఫిక్గా కన్సల్టెంట్స్ చెప్పకపోవటం అవ్వచ్చు, లేదా వీళ్ళు అడగకపోవటం అవ్వచ్చు. దీనివల్ల చాలామంది ఇనీషియల్గా అమౌంట్ పే చేసి కన్సల్టెంట్కి బట్ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ తెచ్చుకోలేక ఇంటర్న్ మన ఈ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని కానీ, వాళ్ళు మాకు చెప్పలేదని కానీ, లేదా మేము పే చేసాం డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు కానీ, ఇలాంటి చాలామంది చెప్తూ ఉన్నారు అండ్ నేను వింటూ వచ్చాను. సో అసలు ఈ ప్రొఫైల్ ఇవాల్యుయేషన్ అనేది చాలా చాలా ఈజీ. దీనికి మీరు ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. మీకు మీరుగా ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక ఆ స్టెప్ మీరే చేసుకొని ఓకే నేను కెనడా పిఆర్లో ఎక్స్ప్రెస్ ఎంట్రీలో కెనడా పిఆర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే నాకు ఇంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ తెచ్చుకోవాలి అని మీకు ముందే తెలిస్తే దెన్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై. అంటే ఐఎల్స్ ట్రైనింగ్ తీసుకొని ఐఎల్స్ రాసిన తర్వాత మీకు స్కోర్ వస్తే కెనడా పిఆర్ ట్రై చేయడం బాగుంటుంది. మీరు కన్సల్టెంట్కి డబ్బులు పే చేసినా, మీరు ఓన్గా అప్లై చేసుకున్నా ఇట్ ఈస్ ఫైన్. బట్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఇంపార్టెన్స్ అనేది తెలియకుండా ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తే మీకు అర్థం కాకో, లేకపోతే వాళ్ళు చెప్పకో, లేకపోతే మీరు అడక్కో, ఏదైనా రీజన్ వల్ల మీరు జస్ట్ అమౌంట్ పే చేసి నాకు డబ్బులు వెనక్కి ఇవ్వలేదనో వాళ్ళు ఏదో చేశారని అనుకోవటం వల్ల టైం వేస్ట్ తప్ప వచ్చేదేం లేదు కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కెనడా పిఆర్ రావాలి అన్నా, లేకపోతే ఎక్స్ప్రెస్ ఎంట్రీలో అసలు అప్లికేషన్ లాంచ్ చేయాలన్నా కూడా. అసలు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఇట్ ఈస్ అ సిస్టమ్ టు మేనేజ్ అప్లికేషన్స్ ఆన్లైన్. సో సిఆర్ఎస్ స్కోర్ అని ఉంటుంది, కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్. సో ఈ సిఆర్ఎస్ స్కోర్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ప్రొఫైల్స్ అనేది షార్ట్ లిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది లాస్ట్ ఎంత స్కోర్ ఉన్న వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయింది, ఇదంతా కూడా మన అఫీషియల్ వెబ్సైట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. దీనిలో స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ అని, ట్రేడ్ వర్కర్ ప్రోగ్రామ్ అని ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఇక్కడ నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్కిల్డ్ వర్కర్స్ ప్రోగ్రామ్ కిందకే వస్తారు. ఈదర్ దే షుడ్ బి హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజ్మెంట్ కానీ, ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ, అంటే కంప్యూటర్స్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఇంజనీరింగ్ ట్రేడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా FSWP కిందకు వస్తుంది, అంటే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చి ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ ప్రోగ్రామ్. దీని కింద ఎలక్ట్రీషియన్స్ కానీ, మెకానిక్స్ కానీ, ప్లంబర్స్ కానీ ఇలాంటి వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ ద ఫస్ట్ వన్. ఎందుకంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేదా ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కానీ, ఆర్ 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా పిఆర్ అప్లై చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఈ వీడియోలో ఎక్కువగా దీని గురించి మాట్లాడతాను. సో మీరు ఇండియాలో ఉండి కానీ, లేదా అవుట్ సైడ్ ఆఫ్ కెనడాలో ఉండి మీరు కెనడా పిఆర్ అప్లై చేసుకోవాలి అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవాలి. మీ మినిమం క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, అట్లీస్ట్ 1 year ఆఫ్ కంటిన్యూడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 3 months ఆర్ 6 months చేసి మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ అలా కాకుండా కంటిన్యూడ్ 1 year ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీ డిగ్రీ ఏదైతే ఉందో, మీరు ఎక్కడ చదివినా, యూఎస్లో చదివినా, ఇండియాలో చదివినా, ఇంకెక్కడ చదివినా కూడా అవుట్ సైడ్ ఆఫ్ కెనడా కనుక మీరు చదివి ఉంటే డెఫినెట్లీ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని వెస్ ద్వారా ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. వెస్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా, వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు మన కాలేజ్ నుంచి, అంటే మనం ఏ యూనివర్సిటీలో అయితే పాస్ అవుట్ అయ్యామో ఆ యూనివర్సిటీ నుంచి వెస్కి కనుక మన ట్రాన్స్క్రిప్ట్స్ని పంపించగలిగితే వాళ్ళు వెరిఫై చేసి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మనకి ఈసీఏ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం కెనడాలో పిఆర్ అప్లై చేసుకునేటప్పుడు మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వెస్ చేయించిన తర్వాత ఈ వెస్ రిపోర్ట్, అంటే ఈసీఏ రిపోర్ట్ అనేది ఇస్తే సరిపోతుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, అపార్ట్ ఫ్రమ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో మనకి టోఫెల్, పీటీఎల్ ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఐఎల్స్ జనరల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆర్ సెల్పిప్ అనే ఎగ్జామ్ ఉంది, అది కూడా యాక్సెప్ట్ చేస్తారు.
బట్ ఇండియాలో మీకు ఐఎల్స్ మీద ఎక్కువగా ట్రైనింగ్ సెంటర్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఐ కన్సిడర్ ఆర్ ఐ టాక్ మోర్ అబౌట్ ఐఎల్స్. సో ఐఎల్స్ జనరల్ మాత్రమే మీరు తీసుకోవాలి, అకాడమిక్ స్కోర్ అనేది పనిచేయదు. సో కన్సల్టెంట్స్ మీద ఆధారపడొద్దు అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఈ చాలా చిన్న ప్రాసెస్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో అది మీ అంతటి మీరు చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతాను అంటే అప్పుడు మీరు ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అయితే వాళ్ళు మీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఈ పూల్లో వెయిట్ చేసి మీకు కనుక ఇన్విటేషన్ టు అప్లై అనేది వస్తే అప్పుడు వీసా ప్రాసెస్ చేయగలుగుతారు. సో ఈ ఐటీఏ ఏదైతే ఉంటుందో అది రాంది అంటే మీ స్కోర్ కనుక ఇప్పుడు సపోజ్ లాస్ట్ డ్రాలో సమ్మర్ అరౌండ్ 530 ఉందనుకోండి, మీ స్కోర్ 530 అండ్ అబవ్ ఉండి మీకు ఇన్విటేషన్ వస్తే అప్పుడు కన్సల్టెంట్ ఏదైనా మీ వీసా ప్రాసెస్ చేయగలుగుతారు. కానీ మీ స్కోర్ 450 ఉండి 500 అండ్ అబవ్ స్కోర్ ఉన్న అప్లికేషన్స్ మాత్రమే పిక్ అవుతూ ఉంటే 1 ఇయర్ తర్వాత మీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు నేను పలానా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాను, ఒక 50,000 పే చేశాను లేదా 1 lakh పే చేశాను, 1 ఇయర్ అయిపోయింది, ఇప్పటివరకు నాకు కెనడా పిఆర్ తెప్పించలేదు అని చెప్పి వాళ్ళని తప్పుగా మాట్లాడినా కూడా ఏం వస్తుందో చెప్పండి, ఏం రాదు. సో అనవసరంగా వాళ్ళకి ఒక బ్యాడ్ రివ్యూ, మీకు టైం అండ్ మనీ లాస్ట్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి 2 years ఉన్నా, 3 years ఉన్నా, 4 years ఉన్నా, మీకు మాస్టర్స్ కూడా ఉండి ఐఎల్స్లో కనుక 7.5 అండ్ అబవ్ లేకుండా 7 కానీ 6.5 కానీ ఉంటే ఇన్విటేషన్ రావడం అనేది చాలా కష్టం. సో మీరు ఫస్ట్ చేయాల్సింది అయితే ఇవాల్యుయేషన్ ప్రాసెస్. ఈ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది మీకు మీరుగా చేసుకోండి. ఈ వెబ్ పేజ్ యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బేసిక్ డ్రాప్ డౌన్స్ ఉంటాయి, వెదర్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ సింగిల్, మీ ఏజ్ ఎంత, అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, మాస్టర్స్ లేకపోతే బ్యాచిలర్స్ డిప్లొమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లెట్ సెలెక్ట్ బ్యాచిలర్స్. అండ్ మీకు కెనడాలో ఏదైనా ఎడ్యుకేషన్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉందా, లాంగ్వేజ్ స్కోర్స్ ఏమున్నాయి, ఐఎల్స్ అయితే ఐఎల్స్, సెల్పిప్ అయితే సెల్పిప్, పీటీ కోర్, ఇవన్నిటికంటే కూడా మీరు ఐఎల్స్ అయితే బెటర్. సో ఐఎల్స్లో లెట్స్ సే మీకు అన్ని 7 వచ్చింది, 7 ఇన్ ఆల్ బ్యాండ్స్. సో సెలెక్ట్ 7 ఇన్ ఆల్ 4 బ్యాండ్స్. అంటే ఇంకా వేరే ఏమైనా స్కోర్స్ ఉంటే యూ కెన్ సెలెక్ట్. అదర్వైజ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది, కెనడాలో ఎన్ని ఇయర్స్ ఉంది, ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది. సో జాగ్రత్తగా చదివి మీరు కనుక అది సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు స్కోర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో కెనడాలో ఎవరైనా ఉన్నారా అంటే నో. పిఎన్పి ఏదైనా నామినేషన్ సర్టిఫికేట్ ఉందా అంటే లేదు. సో నేను సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ క్యాలిక్యులేట్ స్కోర్. సో ద ఫైనల్ స్కోర్ ఈస్ 378. అదే మీరు మళ్ళీ బ్యాక్ టు డ్రాప్ డౌన్కి వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేస్తే విత్ ద సేమ్ స్కోర్ ఆర్ 8777 నేను పెట్టాను ఇక్కడ. సో 8777 కనుక వస్తే విత్ మాస్టర్స్ యువర్ స్కోర్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 469. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం స్కోర్ దట్ యూ కెన్. మీకు రీసెంట్గా పిక్ అయిన డ్రాస్ కనుక చూస్తే స్కోర్స్ అన్నీ కూడా చాలా హై కనపడతాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పిఎన్పి ప్రోగ్రామ్స్, అందుకే 730, 750 అట్లా కనపడతాయి. నెక్స్ట్ మీకు ఏదైతే 500 బిలో ఉన్నాయో దానికి ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటేనో, లేకపోతే కెనడియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేనో, లేదా ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ లైక్ ఫెడరల్ స్కిల్ ట్రేడ్స్ ఉంటేనో, లేకపోతే అగ్రికల్చర్ ఆర్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఉంటేనే బిలో 500 ఉన్నాయి. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ దెన్ 500. మీరు జనరల్ కనుక చూస్తే ఎప్పుడో మార్చ్ 2024లో లాస్ట్ టైం తీశారు, అప్పుడు కూడా 500 అండ్ అబవ్ ఉంది. సో ఈ మధ్యకాలంలో జనరల్ రౌండ్ ఏది జరగలేదు. పిఎన్పికి అప్లై చేయాలంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా చేయొచ్చు, లేదా నాన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రాసెస్ కూడా ఉంది. నాన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రాసెస్ ద్వారా ఒక $1,525 పే చేసి మనం అప్లికేషన్ లాంచ్ చేయొచ్చు. పిఎన్పికి అప్లై చేసినప్పటికీ పిక్ అవ్వడం చాలా కష్టం. ఓకే, అసలు ఈ కెనడా పిఆర్ అప్లై చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనడా పిఆర్ అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మీరు అప్లికేషన్ లాంచ్ చేయాలి అంటే 2 things ఆర్ మ్యాండేటరీ. ఒకటి, మీ ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో
వాటిని వెస్ట్ చేయించాలి. రెండోది ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఉండాలి. ఈ రెండూ లేకుండా మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టంలో ప్రొఫైల్ క్రియేట్ చేయలేరు. మీరు వెస్ట్ చేయించాలి అంటే ఆల్మోస్ట్ 25,000 దాకా ఖర్చు అవుతుంది. అదే మీరు ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మినిమం 18,000 to 18,250 అవుతుంది. ఈ రెండు మీరు ఖర్చు పెట్టాలి. ఇది కాకుండా మీరు ఏదైతే ఈ ఇవాల్యుయేషన్కి కొంతమంది 3,000 తీసుకుంటారు, 5,000 తీసుకుంటారు, 10,000 తీసుకుంటారు, ఇదంతా కూడా అవసరం లేదు. యాక్చువల్గా మీకు మీరే చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టుగా. రెండోది, ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్లై చేయడానికి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు కానీ ఇలాంటివే ఉండవు. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఇన్విటేషన్ వచ్చేసింది, వెరీ గుడ్. సో తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అని అనుకుంటే, తర్వాత ఎంత ఖర్చు అవుతుందంటే ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మీరు వీసా అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు ఉంటుంది. దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 1,365 కెనడియన్ డాలర్స్. అంటే మీరు ఇండియన్ మనీలో చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 84,000. స్పౌస్ కూడా మీ అప్లికేషన్లో ఉంటే అనదర్ 84,000 చేంజ్. చిల్డ్రన్ ఎవరైనా ఉంటే 14,200 పర్ చైల్డ్. ఇవి కాకుండా ఒక 5,200 వరకు బయోమెట్రిక్ ఫీజు ఉంటుంది పర్ పర్సన్. మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, దీనికి మీరు మళ్ళీ అరౌండ్ 15,000 to 20,000 మధ్యలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది పర్ పర్సన్. పోలీస్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొక్యూర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా చూపించాలి. ఇది యూజువలీ సమ్వేర్ అరౌండ్ 13,500 to 14,000 కెనడియన్ డాలర్స్ ఉంటుంది పర్ పర్సన్. సో దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 8.5 lakhs అండ్ అబౌవ్. సో ఇవి కాకుండా మీరు ఎంత ఖర్చు పెట్టినా అదంతా కూడా ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నట్టే, అవసరం లేదు. మీరు బేసిక్ రీసెర్చ్ చేయండి. మీకు ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఐఆర్సీసీ వెబ్సైట్లో ఉంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక కెనడా పిఆర్ గురించి అప్లై చేసుకోవాలి అని అనుకుంటుంటే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.